దీని భర్త మా బావమరది అయిన కాలనేమిని చంపినందులకు మన క్లేశముతో దండకారణ్యము దీని కరణమిచ్చితిమి. ఆ వనిలో గతి లేక మతి లేక దీని అనుమతి లేక దుర్మదంతులైన ఆ నరఘాతకులేల ప్రవేశించవలే. ప్రవేశించిరిపో దీని ఏకైక పుత్రుని మహాతపస్సంపన్నుని త్రిశిరుని నిర్దాక్షిణ్యముగా ఈల వచించవలే. పుత్ర శోకముతో శోకదగ్ధమాన మానిసి అయిన ఈ మగువ ప్రణయకలాపములు సాగించను పో. స్వైర విహారినిగా మేమనుమతించిన ఈ విధవరాలికది తప్పు లేదు కదా. ఒకవేళ తప్పని తోచినచో ప్రాజ్ఞులై తగదని హితవు చెప్పి పంపవలయునే కాని అవ్వా వాక్కొనరాని విధముగా ఈ అత్యాచారములకు పాల్పడనగునా. దీని అన్ననకు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమాయిది. ఆ మునిమృతుల ప్రేరణతో మా ద్రావిడ జాతిపై ఆర్య జాతి సాగించబూను సంకుల సమరంభమాయిది. పోనీ అని ఉపేక్షించునా. ఇది నా బలహీనతకు మాదలాని లోకము కోడేకుయక మానునా. నా చెల్లెలికి జరిగిన పరాభవమును కల్లారా చూచియు ప్రతీకారము చేయలేని పరాభవహీనుడు పవలచ్చుడని ఈ ప్రపంచము నిక్కువముగా పక్కున నవ్వి పరిహసింపక మానునా. సరి మా పినతాత మను మహర్షి కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ అని ధర్మశాస్త్రమున వచించి ఉండలేదా? అవు నా తోడబుట్టిన దానికి జరిగిన అవమానములకు ప్రతీకారముగా ఆ రాముని తోడు నీడనే తోడుకొని వచ్చేదను. శూరుడై వచ్చి పోరును, వీరుడై వచ్చి ఆలిని వీడుమని క్షమాభిక్ష కోరును చూచెదనుగాక. ఏది ఎటులైనను ఆ రాముడే నా కడకు రాక తప్పదు. ఆడవలసిన అవమానము దానవ జాతికే అవమానము. ఆనతివ్వండి, మేమిప్పుడే ఆ నరాధములను ప్రాణములతో తెచ్చి మీ పాదముల ముందు పెట్టదు. అనుజా కుంభకర్ణ మాటే చాలు. అగ్రజుడం ఆ పగను మేము తీర్చవలేదు. అగ్రజ, తమరు బ్రహ్మవంశోద్భవులైన మహాతపస్సులు, విజ్ఞానమూర్తులు, రాజనీతివేత్తలు. పగతో చల్లారదు. రగిలి దావానలమై వంశనాశనానికి దారి తీస్తుంది. శాంతి చిత్తులు కండు. వీరుడు మర్యాద అతిక్రమిస్తున్నావు. కుంభకర్ణ శాంతించు. విభీషణ, నీ వంటి వివేకి మాకు సోదరుడు కావటం నిజంగా మా అదృష్టం. కానీ ఆశించని హితబోధ అనర్థదాయకం. మా కర్తవ్యం మాకు తెలుసు. మారీచా, లంకేశ్వర, నీవు కులవృద్ధుడం, హితైషి, గాలు విద్యా నిపుణుడం. నీ శక్తిని ప్రభుభక్తిని ప్రదర్శించుటకు అవకాశము నీకు లభించినది. నీ ప్రియ సోదరుని మాతృదేవతను హతమార్చిన ఆ రామలక్ష్మణులపై నీ శక్తిని ప్రయోగించి నీ పగ సాధించుకో. సార్వభౌమ, మన్నించండి. విశ్వామిత్ర యాగం నాడు శ్రీరామచంద్రుని బాణప్రహారంతో సాగు తప్పి ప్రాణాలతో బయటపడ్డారు. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు మహాప్రభు. అంతే కదా మారీచా. కొత్త గాయాలు పాత గాయాలకు హెచ్చరిక. త్రైలోక్య విజయదర్పితుడైన ఈ లంకేశ్వరుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. పద. మారీచా, గమనించినావా? అదే సీతారాముల ఆశ్రమం. ఆ చిన్నారి కనువేటు మేరలో అపరంజిలేడివై చెంగలించు. అన్నదమ్ములనట నుండి తరలించుకొని పోయి ఆహరించు. సీతను నేను అపహరించుకుపోతాను. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెర కెళ్ళను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.